రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. హల్లెలూయా. మరి మనం అందరం కూడా అంత్యకాల దినముల్లో ఉన్నాం. దేవుని యొక్క రెండవ రాకడకు సమీపముగా ఉన్నాం. మరి ఈ యొక్క ఉగ్రత దినములలో ఈ యొక్క రెండవ రాకడలో మరి మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత కోటీశ్వరులైనా, ప్రపంచంలో అగ్ర కోటీశ్వరుడైనా సరే వారు మరణం నుంచి తప్పించుకొనలేరు. మరి ఎందుకు అంటే మరి డబ్బు మనల్ని మరి పరలోకానికి చేర్చలేదు. ధనము మనల్ని నరకం నుంచి విడిపించలేదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి ఈరోజు అనేక మంది కోటీశ్వరులను చూస్తూ ఉన్నాం. మరి రోగం వచ్చిందంటే వాళ్ళకి ఎంత డబ్బున్నా, అంత డబ్బు ఖర్చు పెట్టేసినా ఆ తగ్గని రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. దానివల్ల వారు చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ లోకంలో వచ్చేటువంటి రోగాలే మరి లయం చేయలేకపోతుంది డబ్బు అని అంటే, మరి పాపం అనేటువంటి ఏదైతే రోగం ఉందో, పాపం అనేటువంటి ఏదైతే జబ్బు ఉందో, మరి దాని నుంచి డబ్బు ఎలా తప్పిస్తుంది? కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము డబ్బుల మీద ఆధారపడి ఆస్తిని సమకూర్చుకోవడంలోనే టైము వ్యర్థం గనుక చేసినట్లయితే మరి ఒకానొక దినాన, తీర్పు దినాన ఆ యొక్క ఆస్తి నిన్ను తప్పించదు, ఆ యొక్క ఆస్తి అక్కరకు రాదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మన సమయాన్ని మనము కేవలము డబ్బు సంపాదించుకునేటువంటి వారముగా, ధనాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి వారముగా మాత్రమే ఉంటే మరి మనము నరకానికి వెళ్తామని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి మనము నీతిగా జీవించాలి. మరి విశ్వాసము, నీతి మరి ఇవన్నీ కూడా ఎంతో అవసరమైనటువంటివి. అబ్రహాముకు మరి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ఆయనకి నీతిగా తీర్చబడింది. మరి మనకు కూడా ఆ విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం మనకి ఎలా తీర్చబడుతుంది అంటే నీతిగా తీర్చబడుతుంది. ఆ నీతి మనం కలిగి ఉన్నప్పుడు మరణం నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అనగా మనము ఎలా రక్షించుకోగలుగుతామంటే యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తము చేత మనల్ని కడిగి ఉన్నారు కనుక మనము రక్షింపబడతాం. కాబట్టి మనం నీతివంతులుగా ఉంటే మనం తప్పించబడతాం, మనం రక్షింపబడతాం. కానీ మనము అన్యాయం చేసి, అక్రమం చేసి, ఆస్తులు సమకూర్చుకుని, దేవుణ్ణి విడిచిపెట్టి, లోకాన్ని వెంబడించి సమయాన్ని వృధాగా గడిపినట్లయితే మరి ఉగ్రత దినమున ఆ డబ్బు మనల్ని రక్షించదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మన బ్రతుకుల్ని ఇక్కడి నుంచి అయినా ధనం నుంచి ఏర్పాటు చేసుకుని, ఇక్కడి నుంచి అయినా మన బ్రతుకులను మార్చుకుంటూ నీతిని వెంబడిస్తూ మరి విశ్వాసం కలిగి దేవుని యొక్క బాటలో నడుపుతాం. అలా మనం నడిచినప్పుడు మరి గొప్ప రక్షణను మనం చూడగలుగుతాం, రక్షకుడిని మనం చేరుకోగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ప్రభువా మీకు వందనాలు. అయా నా తండ్రి, నిజమే ప్రభా, అయా మా ఆస్తి మమ్మల్ని రక్షించలేదు ప్రభా, అయా మా ధనము అక్కరకు రాదు ప్రభా, నీకు వందనాలు. అయా తండ్రి, నీతియుక్తంగా మేము జీవించుటకును, ఆయన మరణం నుంచి తప్పించుకుని సహాయం దయచేయమని, రక్షణ నీవు ఇస్తున్నావు కనుక దాని యొద్దకు మేము రావుటకును సహాయం దయచేయమని ప్రభా. ఏసా నీవే నా ప్రభా, మాకు నీతిగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.